హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారేజ్ మీరు చూసిన టెక్నికల్ అరింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఐక్యూ Z9. ఈ మొబైల్ మీరు విన్నారు కదా. అయితే ఈ మొబైల్ కూడా సక్సెస్ అయింది మనకి. అయితే ఇంకోటి మనకి ఏంటంటే దీని సక్సెసర్ అనే మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అది వచ్చి మనకి ఐక్యూ Z9 టర్బో. ఈ మొబైల్ చూసుకుంటే మనకి సెప్టెంబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీని స్పెసిఫికేషన్ అనేది లీకేజ్ అయినాయి. ఆ స్పెసిఫికేషన్తో పాటు ప్రైస్ కూడా లీకేజ్ అయింది కాబట్టి అవన్నీ ఫుల్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి. తప్పకుండా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ చూసుకునే ముందు ఒకసారి దాని డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ ఒకసారి మీకు ఫోటో ఇస్తాను చూడండి. డిజైన్ చూసుకునే మాత్రం అమేజింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఐక్యూ 12 డిజైన్ ఎగ్జాక్ట్గా డిజైన్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ డిజైన్ అలానే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ మనకి కెమెరా దగ్గర లుక్ కానీ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే కానీ చాలా అద్భుతంగా ఉంది డిజైన్ చూసుకుంటే. కాకపోతే ఒకటే కన్ఫ్యూజన్ ఏంటంటే మనకి ఇది గ్లాస్ బాడీ ప్లాస్టిక్ బాడీ తెలియదు. అది దాని గురించి తెలిసినా కూడా మీకు షార్ట్ వీడియోలో మళ్ళీ రిప్లై అనేది ఇచ్చేస్తాను. దానికోసం అయితే వేచి ఉండండి ఫ్రెండ్స్. ఇక దీంతో పాటు డిజైన్ అయితే చాలా అదిరిపోయింది కాబట్టి డిజైన్కి అయితే ఒకసారి లైక్ అయితే లైక్ వేస్తే ఏంటంటే వీడియో మరికొంతమంది కొంత రికమెండేషన్ ఏం జరుగుతుంది ఈ మొబైల్ గురించి ఎవరైతే వెతుకుతున్నారో. అలాగే దీంతో పాటు మనం ఇంకోటి మెయిన్ తెలుసుకోవాల్సింది డిస్ప్లే చూసుకుంటే చాలా అద్భుతం అనుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చి AMOLEDతో లభిస్తుంది. అలాగే మనకి ఫుల్ HD ప్లస్లో లభిస్తుంది డిస్ప్లే అనేది. డిస్ప్లేలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి 144 రిఫ్రెష్తో లభిస్తుంది. అలాగే మనకి బెజల్ హెచ్ విచ్ పంచోల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకు బ్రైట్నెస్ అనేది ఇంకా ఏం మెన్షన్ లీకేజ్ ఏం జరగలేదు కాబట్టి ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకు కార్నింగ్ కలర్గా పైతో ప్రొడక్షన్ అనేది లభిస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే ఒపీనియన్ ఏంటంటే మనకి ఎవరైతే వీడియో లవర్స్ ఉన్నారో వీరి కోసం కొంచెం ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్గా లభిస్తుంది డిస్ప్లేలో చూసుకుంటే. మనకి వీడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది డిస్ప్లేలో చూసుకుంటే. మనకి ఐక్యూ Z9లో ఎంత ఓవరాల్గా డిస్ప్లే ఎలా ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా ఇందులో కూడా అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఇంప్రూవ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో మొబైల్లో చూసుకుంటే. మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే దాన్ని వాడిన వరకు అయితే ఐడియా వచ్చేస్తుంది మనకి ఉంటుందో. దానికోసం అయితే ఒక లైక్ అయితే ఏంటి డిస్ప్లే గురించి అయితే డిస్ప్లే మీద నా ఒపీనియన్ అయితే ఇది. ఓవరాల్గా చూసుకునే ఎవరైతే వీడియో లవర్స్ ఉంటారో వారి కోసం అయితే చాలా అద్భుతంగా అనుకుంటున్నాను డిస్ప్లే గురించి అయితే. ఇది వచ్చి ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది, కర్వ్ డిస్ప్లే అయితే కాదు ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఫ్లాట్ డిస్ప్లే ఎవరైతే ఎక్కువ యూజ్ చేసుకుంటారో వారి కోసం అయితే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కార్నింగ్ కలర్గా అయితే ప్రొడక్షన్ కూడా ఉంది కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు డిస్ప్లేలో చూసుకుంటే. దీంతో పాటు ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 3 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మనకి గేమింగ్ కాదు మల్టీ టాస్కింగ్ అయితే చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.0 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఇది వచ్చి 400 mAh చిప్సెట్ మీద లభిస్తుంది. 64 బిట్ మీద రన్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెసర్లో మనకి గేమింగే అద్భుతంగా ఆడుకోవచ్చు. BGM లాంటి గేమ్స్ అయితే మనకి 60 FPS గేమింగ్ అనేది చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 కాబట్టి చాలా అద్భుతమైన గేమింగ్ పర్ఫార్మెన్స్ అని జరుగుతుంది. మనకి గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే గేమర్స్ ఉన్నారో దీని గురించి ఒకసారి అయితే లుక్ చేయండి. ఎవరైతే గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టేవారు ఉన్నారో ఒకసారి అయితే దీని అయితే లుక్ చేయండి. నష్టం మాత్రం వారు కానీ. ఎందుకంటే ఐక్యూ Z9లో మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గానే ఉంది. దానికంటే కొంచెం ఇంప్రూవ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే. ఎవరైతే గేమర్స్ ఉన్నారో ఒకసారి అయితే లుక్ చేయండి. నష్టం మాత్రం మొదలు కానీ మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. గేమింగ్తో పాటు చాలా అద్భుతంగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా. ఓవరాల్గా ప్రాసెసర్ డిస్ప్లే అయితే ఇలా ఉన్నాయి నా ఒపీనియన్. వీటి గురించి మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే కెమెరా విషయాన్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. ఇది వచ్చి మనకి సోనీ సెన్సర్తో లభిస్తుంది. సెన్సార్ విషయానికి వస్తే మనకి LYT సెన్సార్ 600 సెన్సార్ ఫ్రెండ్స్. ఈ సెన్సార్ యూజ్ చేసుకో మనం ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఇందులో మనకు అప్ టు 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకొని మనం 4K 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ HD 60 FPS కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కెమెరా క్వాలిటీ చూసుకుంటే మనకి ఈసారి పోర్ట్రేట్ షాట్స్ అయినా కూడా చాలా అద్భుతంగా వస్తాయి. మనకి బ్యాక్ సైడ్ సోనీ సెన్సార్ ఉంది కాబట్టి ఓవరాల్గా కెమెరా మీద ఒపీనియన్ వచ్చి మనకు బ్యాక్ సైడ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే మనకు ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే మనకు మైనస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా వచ్చి మనకి 16 MP ఇచ్చారు. ఇక్కడ 16 MP ఇచ్చే వాళ్ళు 32 MP ఇచ్చి కొంచెం ఇందులో కూడా మనకి ఏంటంటే ఫుల్ HD 30 FPS వీడియో రికార్డింగ్ ఇచ్చారు. కాకపోతే ఇందులో కూడా 4K రికార్డింగ్ ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది నా ఒపీనియన్ అయితే. కాకపోతే మేబీ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఫ్రంట్కి సైడ్ వచ్చి మనకి 16 MP ఫ్రంట్ సైడ్ ఫుల్ HD 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అని ఆప్షన్ ఇచ్చారు. కాకపోతే ఇది కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే చాలా బెటర్గా ఉంటుంది నా ఒపీనియన్ అయితే. ఇది మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ పరంగా చూసుకుంటే బ్యాటరీ వచ్చి మనకి 6000 mAh బ్యాటరీ. అంటే ఓవరాల్గా 6000 mAh బ్యాటరీ అంటే మనకి ఎంత హెవీగా వాడినా కూడా బ్యాటరీ బ్యాకప్ అయినా చాలా అద్భుతంగా వస్తుంది. ఇక్కడ చూసుకోండి 6000 mAh బ్యాటరీ కాబట్టి గేమర్సే కాదు మనకు వీడియో లవర్స్ కూడా చాలా అద్భుతంగా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. 6000 mAh బ్యాటరీ కాబట్టి. దీంతో పాటు మనకు 80 వాట్ ఫ్లాష్ ఛార్జర్ ఇచ్చారు. ఫ్లాష్ ఛార్జర్ అంటే మనకి ఎంత లేదన్నా 42 మినిట్స్లో 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. ఇక 50% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదన్నా మనకు 30 నుంచి 20 మినిట్స్ వరకు టైం అనేది తీసుకుంటుంది. 20 మినిట్స్ 30 మినిట్స్ తీసుకుంటుంది కాబట్టి 42 మినిట్స్ అనుకుంటే 100% ఛార్జింగ్ అనేది కంప్లీట్గా ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకి ఎంత లేదన్నా 1 డే వరకు బ్యాటరీ బ్యాకప్. హెవీగా వాడితే మాత్రం 1 డే వరకు వచ్చేస్తుంది. నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1.5 డే వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. ఓవరాల్గా బ్యాటరీ మీద అయితే నా ఒపీనియన్ అనేది. దీంతో పాటు USB Type-C
కేబుల్ కూడా లభిస్తుంది బ్యాటరీ తోటి. అలాగే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాటరీ పరంగా చూసుకుంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనకు ఎవరైతే ఎక్కువ యూజర్స్ మనకు యూజింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారో, ఎక్కువ బ్యాటరీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారో వారి కోసం అయితే ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. అలాగే దీంతో పాటు 80 వాట్ ఛార్జర్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఇందులో మనం స్పెసిఫికేషన్ అయితే విన్నాం. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకు ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. అలాగే చూసుకుంటే మనకు ఆక్సిజన్ వాయిస్తో లభిస్తుంది. దీంతో పాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి మనకి 12 GB ర్యామ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకటే వేరియంట్. స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 250 స్టోరేజ్ ఉంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి UFS 4.0తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి ర్యామ్ కెపాసిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి UFS 4.0తో లభిస్తుంది, ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో విషయానికి ఇంకోటి ఏంటంటే మనకి లౌడ్ స్పీకర్ లభిస్తుంది. అలాగే స్టీరియో స్పీకర్ లభిస్తున్నాయి. డాల్మీ అట్మాస్ అనేది లేదు ఫ్రెండ్స్, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. డాల్మీ విజన్ కూడా లేదు, ఒక 2 మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు NFC ఉందా లేదా ఒకసారి కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి, దాని గురించి మీకు కామెంట్లో ఇచ్చేస్తారు రిప్లై. అలాగే ఇంకో ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో మనకు 3.5mm జాక్ కూడా లేదు. మనకు 3.5mm జాక్ కావాలనుకున్న మనకి Type-C అడాప్టర్ తీసుకొని 3.5mm జాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్రెండ్స్ IP64 రేటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకు డస్ట్ అండ్ వాటర్ రెస్టింగ్ కూడా ఉంది. మనకి IP64 రేటింగ్ ఓన్లీ నార్మల్గా పడ్డా మనకి డ్యామేజ్ కాకుండా చూసుకునే అవకాశాలు ఉంటుంది. మనకి ఫుల్ IP68 రేటింగ్ అయితే కాదు, మనకి IP64 రేటింగ్, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించిన ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి చాలా హైలైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ప్రైస్ ఎంత లేదన్నా మనకి 20,000కే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా మనకి 20,000 అని చెప్తున్నారు మొబైల్ అయితే. ఈ 20,000కి లాంచ్ అయితే మాత్రం ఈసారి ఈ మొబైల్ కూడా చాలా అద్భుతమని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే రిప్లై. వారికి ఓపీగా ఈ వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్.